ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన. జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిచిపల్లి గడ్డ మీద జిల్లా ముదిరాజుల ముఖ్య నాయకుల సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ముదిరాజు సమ్మేళనం అని పేరేది పెట్టామంటే అప్పుడు నోటిఫికేషన్ వస్తే పోలీస్ పర్మిషన్ ఇవ్వరేమో అని సమ్మేళనం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన మన యువరత్న కాసాని వీరేష్ గారికి, అలాగే మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ముదిరాజు గారికి, అలాగే మన గౌరవ అధ్యక్షులు బర్ణసన గారికి, జిల్లా ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, మన మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు గ్రామాల పెద్దలు, గ్రామ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కుల బాంధవులందరికీ కూడా సోదరి సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ముదిరాజులు రూరల్ నియోజకవర్గంలో 46,000 ఓట్లున్న దాదాపు 1,00,000 మంది జనాభా ఉంటారు మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో. కానీ ఇప్పటి వరకు మనం ఎమ్మెల్యేలు కాలేదు. ఎమ్మెల్యేలు కావాలంటే ముఖ్యంగా మన పునాది, రాజకీయ పునాది వేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని ప్రతి గ్రామం నుండి, వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ వరకు, జడ్పీటీసీ వరకు, అలాగే సర్పంచులు, ప్రతి ఒక్క దాంట్లో మనకు అవకాశం ఉన్న దగ్గర ఎక్కడెక్కడైతే మన గ్రామాల్లో ఎక్కువ జనాభా ఉందో అక్కడ, ఎక్కువ జనాభా లేకుండా కూడా కొన్ని గ్రామాల్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అటువంటి జాగాలో ఏ కులం అయితే ఎక్కువ ఉందో 4 కులాలను కలుపుకొని, అరే మా కులానికి ఒక్కసారి సర్పంచ్ ఇవ్వండి, మీ కులానికి మేము ఎంపీటీసీ గెలిపిస్తాం, మీ కులానికి మేము సొసైటీ చైర్మన్ గెలిపించుకుంటాం, మీ కులాన్ని మేము ఎంపీటీసీ గెలిపించుకుంటాం, మీ కులాన్ని మేము జడ్పీటీసీ గెలిపించుకుంటామని ప్రతి ఒక్క కులం ద్వారా హామీ తీసుకోండి. ఎందుకంటే మనము ఇంతమంది జనాభా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ ఓటు విషయానికి వచ్చేసరికి మనము మూడు పార్టీలకు చీలికబోతున్నాం. ఇది ఎంపీ మన ప్రధానమంత్రి దీపో ఎలక్షన్ కాదు, ముఖ్యమంత్రిని మార్చే ఎలక్షన్ కాదు. కాబట్టి దయచేసి ముదిరాజులకు నేను నమస్కరించి నేను మనవి చేసుకుంటున్నా ఏంటంటే ఈ ఒక్క ఎలక్షన్లో 50, 60, 70 సంవత్సరాల నుంచి కూడా ఎవరెవరికో ఓటేస్తున్నాం. మనమాను నిలబడ్డ దగ్గర, మన ముదిరాజు నిలబడ్డ దగ్గర పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన ఓటు చైతన్యం చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. సమస్యలు చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ముఖ్యంగా మన రేవతి కూడా 2 సార్లు దగ్గరకు వచ్చి ఓడిపోయింది. 2 ఓట్లతో ఒకసారి, 10 ఓట్లతో ఒకసారి. ఆమెకు వెన్నుపోటు వచ్చింది కూడా ముదిరాజులే, వెన్నుపోటు వచ్చుకునే ముదిరాజులే. నేను ప్రత్యక్షంగా నేను చూసిన, ఎందుకంటే అవన్నీ గతాన్ని మర్చిపోయి ఇప్పటికి చాలా నష్టపోయినాం. ఈ నష్టాన్ని మనం పూరించుకోవాలంటే వచ్చే భవిష్యత్తు తరాలకు మనం మార్గదర్శకంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మనం ముదిరాజులను ఏకతాటిపైకి వచ్చి ముదిరాజుల సత్తా నిరూపించుకోవాలి, పెద్దవంతానికి శక్తి చూపించాలని మనం చేస్తున్నా. ముఖ్యంగా మన చాలా మంది పెద్దలు చెప్పిండు, మన సాయిలనే చెప్పిండు, ఇది కాసాని సంఘం, బండప్రకాశ్ సంఘం, ఇతర సంఘం. ఒకటే చెప్తున్నా, ఇది కాసాని సంఘం కాదు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ అనేది 1922లో 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. ఈ సంఘాన్ని కృష్ణస్వామి ముదిరాజు గారు, స్వర్గీయులు పెద్దలు, ముదిరాజులు విద్యాపరంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో కొందరి 10 మంది పెద్దలను సమూహం చేసి ఆంధ్రప్రదేశ్ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దీనికి కాసాని జ్ఞానేశ్వర్ గారు కుతుబుల్లాపూర్ ఎంపీపీ అయిన తర్వాత కొందరు మన ముదిరాజు నాయకులే, ఆయన దయగలవాడు, దానకర్ణుడు, డబ్బులు ఖర్చు పెట్టగలడు అని
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు నరసింహనాయుడు గారు ఎమ్మెల్యే ఉండే, మాణిక్రావు ఉప ముఖ్యమంత్రి ఉండే. అప్పుడు వారందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఆయన ఎప్పుడైతే 2003లో ప్రభంజనం సభ పెట్టిండో 15-16 లక్షల జనాభా వచ్చినప్పుడు ఆ ప్రభంజనంతో అందరూ కూడా ముద్రాలని చెప్పుకోవడం స్టార్ట్ అయింది. అంతకుముందు అందరు తెలుగులం అని చెప్పుకునేది. ఎందుకంటే మన పరిస్థితులు అటువంటి పేదవాళ్ళం కాబట్టి భయపడి రాజులమని చెప్పుకుంటే ఏమనుకుంటారో, వీడు పిచ్చగాన్ని ఎక్కువ బట్టలేసాక రాజంటాడు ఏమన్నా అనుకుంటాను భయానికి తెలుగులం అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే జ్ఞానేశ్వర ప్రభంజనం పెట్టిండో మొత్తం రాష్ట్రం నగరం, హైదరాబాద్ నగరం మొత్తం దిగ్బంధం అయిపోయింది. ఎక్కడిదక్కడ మొత్తం జామ్ అయిపోయినాయి ట్రాఫిక్. ఆ ప్రభంజనాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారు ముదురాజులకు న్యాయం చేయకపోతే మన అధికారంలోకి రామని భయపట్టి మనకు బీసీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో అప్పుడు ఒకటే సంఘం ఉండేది. దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ పదవుల కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, పైరవుల కోసం సంఘాలు పెట్టుకున్నారు అందరూ. ఇది కాసాని సంఘం కాదని ఇప్పుడు కూడా చెప్తున్నా, కాసాని జ్ఞానేశ్వర గారు నాయకత్వం వహిస్తున్న సంఘం. ఇది కూడా గమనించాలి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, నేను జిల్లా అధ్యక్షుని కాకముందు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా డైరెక్ట్ హైదరాబాద్కి లెటర్ ఇచ్చేవాళ్ళు అధ్యక్షునిగా. కానీ నేను ఎప్పుడైతే జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోబడ్డానో 5 కాన్స్టిట్యూన్సీ నుండి కూడా ముదురాజు పెద్దలు పిలిపించడం జరిగింది నిజామాబాద్ పెద్దమ్మగుడి దగ్గరికి. 5 కాన్స్టిట్యూన్సీల పెద్దల సమక్షంలో, నిజామాబాద్ లో ఉన్న 28 సంఘాల పెద్దల సమక్షంలో నేను స్వర్గీయ మొన్ననే మన గౌరవ అధ్యక్షులు గారు 1 సంవత్సరం క్రితం చనిపోయాడు మాధవ్ ముదురాజ్ అని, ఆయనను ప్రపోజ్ చేసిన, బాలరాజన్నను ప్రపోజ్ చేసిన, ఎల్లన్న ఉంటారు కొత్తపేట నిజాం, ఆయనను ప్రపోజ్ చేసిన, పెద్దలు నలుగురిని ప్రపోజ్ చేసినా కూడా రమేష్ నువ్వే ఉండాలి, నువ్వే ఉండాలి, నన్ను ప్రపోజ్ అనుకోలేదు చేస్తా అని వాళ్ళందరూ నన్ను ప్రపోజ్ చేసి అధ్యక్షులు చేశారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను డైరెక్ట్ లెటర్ తీసుకొని అధ్యక్షుడైనని కాదు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఉన్న మండలాలు అందరినీ పిలిపించుకొని ఎక్కడ కూడా అధ్యక్షుని ఎన్నిక జరగలే. ఏ మండలం కూడా గ్రామాల్లో లేని మండల అధ్యక్షుని మనం ఎన్నుకోలే. ప్రతి మండలం కూడా ప్రతి గ్రామం నుంచి 10 మంది పెద్దలను పిలిపించి 10 మంది సమక్షంలో సమర్థులు ఎవరు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరు మన జాతిని ముందుకు తీసుకుపోతారని అందరి సమక్షం ఎన్నుకొని మనం అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 25 మండల కమిటీలు చేసినాం. నిజామాబాద్ జిల్లాలో ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల, కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు ఏ వర్గం లేకుండా బండా ప్రకాష్ వర్గంలో ఉన్న పెద్దలు కూడా, రమేష్ నువ్వు కులం కోసం పనిచేస్తున్నావు, నీతోటి మేము పనిచేస్తామని నాకు చెప్తూ గంగవరణ కానీ శైలన కానీ మన తప్ప గణేష్ యువత అధ్యక్షుడు బండ ప్రకాష్, దాంట్లో మన గౌరవ అధ్యక్షులు బండ ప్రకాష్ సంఘం, వీళ్ళందరూ ఏంటంటే నీకు సహకరిస్తాం కులం కోసం కొట్లాడుతున్నాం అని అందరు కలిసి నాకు ఈ రోజు నిజామాబాద్ లో ఏ సంఘం లేకుండా మొత్తం కేవలం తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ కృష్ణస్వామి ముద్ర గారు స్థాపించిన సంఘంలో ముద్రాజులు అందరూ పనిచేస్తూనే మనం చేస్తున్నా. అలాగే ముఖ్య విషయం మన వీరేశన్న గారు చెప్పినట్టు ఆయన ఒక పిలిపించాడు. రాష్ట్రంలో డిసెంబర్ 1 వరకు మనకు ఏదైతే కామారెడ్డి మేనిఫెస్టో డిక్లరేషన్ లో ముదిరాజులకు బీసీఐ ఇస్తాని, మన సమస్యలు అన్ని మత్స్యగారు కూడా పరిష్కారం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మేము గత ప్రభుత్వంలో కూడా ఏం చెప్పినామంటే, కేసీఆర్ గారు ఒక కార్పొరేషన్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. ఏ మీటింగ్ లో కూడా నేను చెప్పినా, కేసీఆర్ నిండు గంట దించకపోతే నేను ముదిరాజుకు ఉట్టలేదని చెప్పి నేను ఎన్నో సార్లు మీటింగ్ లో చెప్పినా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము ఓటేసి నీకు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు కూడా నేను మనవి చేస్తున్నా, మాకు ఈ డిసెంబర్ లోపల బీసీఏను ఇవ్వకపోతే, మత్స్యకార సమస్యలు పరిష్కారం చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా గట్టెదించుతామని పెద్దమ్మ తల్లి సాక్షిగానే మనవి చేస్తున్నా.
అలాగే మన మండల గ్రామ పెద్దలు కూడా ముదిరాజ్ బంధువులని మనవి చేసేది ఏంటంటే ఎవరు కూడా వ్యక్తిగత దేశాలను పక్కన పెట్టి మన వాళ్ళు ఎక్కడ నిలబడ్డా ప్రతి ఒక్కరిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలు లేరు, 20 మంది ఎమ్మెల్యేలు అవుతామంటే నేను ఏమంటున్నా, సర్పంచ్ మనము లేకపోతే రెడ్డియో గౌడో యాదవో ముద్రాజు గెలిపిమని ఓటు వేపిస్తాడా? మన వాళ్ళు ప్రతి మండలంలో 10 మంది సర్పంచులు ఉండాలి, 10 మంది ఎంపీటీసీలు ఉండాలి, ఒక జెడ్పీటీసీ ఉండాలి, కనీసం ఒక 5 కార్పొరేషన్ మన సొసైటీ చైర్మన్లు ఉంటే మనకు నిలబడి ఎట్లా ఇస్తారు? ఎన్ని అరే దినేష్ అన్నకు ఎమ్మెల్యే చేయరు భయ్, నేను నిలబడి పని చేపిస్తాను ఒక ధైర్యం చెప్తాం. నువ్వు సర్పంచ్ ఉండవు, ఎంపీటీసీ ఉండవు, కోఆపరేటివ్ చైర్మన్ ఉండవు, ఓట్లు పడేస్తాను చెప్తే. ఒక అధికారం ఒక పదవి ఉంటే చెప్తే నమ్ముతారు. సర్పంచ్ ఉంటే సర్పంచ్ సాబ్ మాకు పెన్షన్ చెప్పి, డబుల్ బెడ్రూమ్ చెప్పి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ చెప్పి, పీడబ్ల్యూ పెన్షన్ చెప్పి, ఏదో ఒకటి పెన్షన్ అని చేస్తుంటే ఒకటి చేపిస్తామన్న నమ్మకంతో ఓట్లేస్తారు. అందుకేనేమంటున్నా, మనది రాజకీయ పునాది, ఈ అవకాశం మళ్ళీ రాదు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ మనం గెలిపించుకుందాం, పార్టీలను పక్కన పెడదాం. ప్రతి ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురు కాకుండా వాళ్ళతోని సమర్థుడైన సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ ఊళ్ళో 4 కులాన్ని కలుపుకొని పోయి మంచి పేరు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళను మనం గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్పంచ్, ఎంపీటీసీ గెలిపించుకుంటే భవిష్యత్తులో రూరల్లో నిజామాబాద్, బాల్కొండ, నిజామాబాద్ మా రూరల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో ముతురాజులకు అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గెలవడానికి. ఎందుకంటే ముతురాజులు కూడా రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా సేవ చేస్తూ ముతురాజులు కూడా సేవ చేయాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే టికెట్ తీసుకొని వచ్చి టైంకి వచ్చి కులంకు రామరామ అంటే ఓట్లు పడాయి. కులంకు కూడా సేవ చేయాలి, రాజకీయం కూడా సేవ చేయాలి. రాజకీయంగా మనం ఎదగడానికి ఎవరికి మనం అభ్యంతరం చేస్తలేము, కానీ రాజకీయ కులంను వాడుకుంటూ సంఘంను తాకట్టు పెడితే వాళ్లకు పెద్ద మొత్తాన్ని క్షమించదని మనం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా నాయకులను చూస్తున్నాం, జాతిని తాకట్టు పెట్టి పదవులు అనుభవించినోడు కాలగర్భంలో చాలా మంది కలిసిపోయారు, ఎవరికి గుర్తింపు లేదు. ఎవరైతే కులంకు అన్యాయం లేకుండా కులంకు నిస్వార్థంగా సేవ చేస్తూ రాజకీయ పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే కులంను వాడుకొని రాజకీయం ఎదగాలనుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే చాలా మంది మనందరికీ తెలుసు నాయకులు ఎవరెవరికి ఏమేమైంది అనేది. ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎటువంటి వాళ్ళని కానీ కులముని గెలిపించుకుంటే వాడు చెప్తున్నప్పుడు సంఘంలో మరి బట్టలిపి కొట్టవచ్చు. వేరే కులముని గెలిపిస్తే వాడిని ఏం చేయలేం. మనం ఏమన్నా కూడా కేసులు పెడతారు, ఏమన్నా కూడా మన ఎరుకులో పెడతారు, ఏం మాట్లాడినా కూడా మనల్ని ఏ పథకాలకు దగ్గరికి రానియరు. కాబట్టి ప్రతి గ్రామంలో మన ముదురాజులను సర్పంచ్గా చేయండి, ప్రతి గ్రామంలో ఎంపీటీసీకి ప్రయత్నం చేయండి, ప్రతి గ్రామంలో వార్డు మెంబర్కి ప్రయత్నం చేయండి, ఉప సర్పంచ్ ప్రయత్నం చేయండి, సొసైటీ చైర్మన్ల కోసం ప్రయత్నం చేయండి. మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు నిజామాబాద్ జిల్లా ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆశీర్వాదం. మళ్ళా అన్ని మండలాల ముదిరాజు బంధువులందరూ కూడా నాకు సహకరిస్తూ ఇన్ని రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేని అన్ని మండలాలు మన తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభకు ఇక్కడ ఉందాం. పెద్దమ్మ తల్లి దయ అనుకుంటున్నా. మీ అందరి సహకారంతో, మీ అందరి గ్రామాల పెద్దలు, మండల పెద్దలందరి సహకారంతో నేను ఈరోజు ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. నేను మీకు తెలుసు, బాల్కొండలో అటు బాన్స్వాడలో నేను మినిస్టర్లకు కూడా గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు చాలా మంది మనోళ్ళు నన్ను విమర్శించారు, అరేనా ఇట్లా చేస్తాను. కానీ వాస్తవాలు తెలుసుకున్నాక ఇప్పుడు ఏమంటారు, అన్నాను మాట్లాడింది కరెక్ట్ అన్న అప్పుడు మేము గమనించలే, మేము అప్పుడు పూర్తిగా మేము చేసుకోలే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటాయంటే మనకు పూర్తి అన్యాయం మన మీదకి వచ్చినప్పుడు అన్యాయం అనేది అర్థమవుతుంది. జాతికి అన్యాయం అవుతుందంటే రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో మనకు మత్స్యకారులో అన్యాయం అయింది, బీసీఏలో కూడా అన్యాయం అయింది. కానీ ఇప్పుడు మన అన్న ద్వారా మన మినిస్టర్ కలవడం జరిగింది, సిఆర్ ముదిరాజు గారిని. మన బుర్ర జ్ఞానేశ్వర కార్పొరేషన్ చైర్మన్ కూడా
మన సిఆర్ మినిస్టర్ చెప్పిండు, మన అన్న కూడా మాట్లాడిండు, జ్ఞానేశ్వర్ అన్న కూడా మాట్లాడిండు. హామీ ఏమి ఇచ్చిందంటే ఖచ్చితంగా మీ జిల్లాలో మత్స్యకార సొసైటీలకు నేను పూర్తిగా మద్దతు ఇస్తాను హామీ ఇవ్వడం జరిగింది. బీసీఏ కోసం కూడా ఏ ముద్రాజులు మాట్లాడలే అసెంబ్లీలో, మన సిఆర్ ముద్రాజు గారు మాట్లాడారు. అంటే ఖచ్చితంగా బీసీఏ వస్తుంది, కానీ మనం అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్ కూడా మెమోరాండం ఇచ్చినాం. జ్ఞానేశ్వరన్ ఆధ్వర్యంలో వేల్ నరేందర్ రెడ్డి గారు కూడా మెమోరాండం ఇచ్చినాం. ఏం చెప్పినామంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఇస్తారు, కానీ ఇస్తా అంటారు ఓకే, కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడక ముందు మాకు బీసీఏ ఇస్తే మా పిల్లలకు లాభం అవుతుంది. బీసీ నోటిఫికేషన్ అన్ని అయిపోయిన తర్వాత ఇస్తే మేము 20 ఏళ్ళ వెనుకకి వెళ్ళిపోతామని వాళ్ళ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వివరించడం జరిగింది. దీనికోసం అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మనం రోడ్డు మీదకి ఎక్కి పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే నిరుద్యోగులైన యువకుల గురించి వాళ్ళకు ఏంటంటే బీసీఏ గురించి అవగాహన కల్పించండి. ఎందుకంటే చదువుకున్న దగ్గర చేపల గురించి చెప్తే చేపలు పట్టుకొని బతకమని మనకు ఫీలింగ్ అవుతారు. చదువుకున్న వాళ్ళకు బీసీఏ గురించి చెప్పండి. భూమి లేని నిరుపేదలు ఎవరైతే కూలి పని చేసుకొని బతుకుతున్నారో వాళ్ళకు మత్స్యకార సొసైటీ గురించి అవగాహన కల్పించండి. ఖచ్చితంగా ఈ 6 నెలల్లో మత్స్యకార సొసైటీలు మనం నిజామాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నాం. మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసిన తర్వాత అన్నగారి డైరెక్షన్ లో మన గత నెలలో అన్నగారు చెప్పారు, ప్రతి మండలంలో మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తాం. చదువుకున్న నిరుద్యోగులు ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. చేపల మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసిన తర్వాత మన ముద్రాలకు ఎక్కడ సొసైటీ అక్కడ చేపలు మనం తీసుకొని బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఎక్కడికైనా మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాం. దాని ద్వారా ప్రతి మండలంలో 10 మందితో కమిటీ చేసి బిజినెస్ కోసం ప్లాన్ చేద్దామని అన్నగారు చెప్పారు. ప్రతి మండలంలో నిరుద్యోగులైన యువకులు కానీ, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఒక టీమ్గా ఏర్పాటు చేయండి. కులంకు సేవ చేస్తూ ఇటు మన ఏదైతే హక్కు ఉందో చేపలు, దానికోసం కూడా మనము ఉద్యోగం చేసుకుంటే బిజినెస్ దాని ద్వారా సంవత్సరానికి 5 నుంచి 10 లక్షలు సంపాదించుకోవచ్చని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సొసైటీల గురించి కూడా గత ప్రభుత్వంలో అన్నగారి ఆధ్వర్యంలో జీవో 6 రద్దు చేద్దామని చూస్తే ప్రభుత్వం హైకోర్టులో మనం పిటిషన్ వేసినాం. ఇప్పుడు జ్ఞానేశ్వరం మన కాసాని వీరేశమ్మ, మన ప్రధాన కార్యదర్శి జగదీశ ప్రసాద్, ఆల్ ఇండియా మత్స్యకార సొసైటీ చైర్మన్ చిరంజీవి వెంకటేశం, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి నేను ఒక రమేష్ కుమార్ కరాటే మాస్టర్, నా నలుగురం కలిసి హైకోర్టులో సింగిల్ బెంచ్లో వేస్తే మనం విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత గంగపుత్రులు దాన్ని స్టే తీసుకొచ్చారు. మళ్ళీ డివిజన్ బెంచ్ మళ్ళీ పిటిషన్ వేసినాం. దాని మీద మనం స్టే తీసుకొచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో కూడా మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి అప్పుడు మనకు పరిస్థితులు అనుకూలంగా లేకుండే, ఇప్పుడు మన ఈ శాఖకు మన ముదురాజే మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన హక్కును మనం సాధించుకుందాం. హక్కును 50 సంవత్సరాలు మనము ఈ హక్కును కోల్పోయినాం తెలియక. మనకు మత్స్యకార సొసైటీలో హక్కు ఉందని మనకు తెలియదు కాబట్టి కోల్పోయినాం. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మన హక్కును మనం సాధించుకునే వరకు ఎవరు కూడా వెనుకడుగు వేయొద్దు. నేను మీతోని కలిసి నడుస్తా, నేను మీతోనే ఉంటా. నా ముందుకు వీరేశం ఉంటాడు. ప్రతిదానికి మనం ధైర్యంగా ఉందాం. ఎందుకంటే మొన్న కూడా మన హక్కును ఎందుకు మేము ఇచ్చేయాలని చెప్పేసి కూడా మనం చేపలు ఏదైతే సొసైటీలు ఉంటాయో దానికి మనం టెండర్ వేయడం జరిగింది. అన్నగారి సహకారంతో మినిస్టర్ గారితో మాట్లాడి 4 జిల్లాలు మనం ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుని 8 మంది ముద్రాజ్ సంఘాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు కలిసి 4 జిల్లాల సీట్స్ మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లా కూడా మనకే వచ్చింది. 4 జిల్లాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఏ జిల్లా కూడా వదిలేది లేదు. 10 జిల్లాలు మనం ముద్రాజుల కాంట్రాక్టర్ ఉండాలి. ప్రతి గ్రామంలో ఉన్న సొసైటీలు చేపలు మనమే తీసుకొని మనమే అమ్ముకోవాలి. ఏదని కూడా వదిలేదని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ జిల్లా ముదిరాజు బంధువులందరికీ, మండల కార్యవర్గాలందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఎంపీటీసీ సర్పంచులందరికీ కూడా నేను మరి ముఖ్యంగా కాసాని ఫ్యామిలీకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్, ముదిరాజు ఐక్యత, ముదిరాజు ఐక్యత, జై పెద్దమ్మ తల్లి.